బ్లూ ప్రింట్స్. బ్లూ ప్రింట్ లో మనం ఫస్ట్ ఇయర్ సిలబస్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఈ చాప్టర్ నుంచి మనకి 6 మార్కుల వెయిటేజ్ ఉందో జరిగింది, టోటల్గా 6 మార్కులు. సో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ లో 2 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది, 4 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. టోటల్గా ఈ చాప్టర్ మొత్తం 6 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్గా మనం ప్రిపేర్ అయితే ఒక 2 మార్కుల ప్రశ్న రాయొచ్చు, ఒకటి 4 మార్కులు, టోటల్గా 6 మార్కులు వెయిటేజ్ ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ ఇక్కడ మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్గా 3 క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ 3 మార్కులు మొత్తం, టోటల్గా 3 క్వశ్చన్లు 6 మార్కులు. ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి మాత్రం 4 మార్క్స్ రావడం జరుగుతుంది. టోటల్గా 10 మార్క్స్ వెయిటేజ్ ఈ చాప్టర్ నుంచి ఉంటుంది. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ వచ్చేసి 10 మార్కులు వస్తాయి. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి 6 మార్కులు. టోటల్గా ఇక్కడికి 2 చాప్టర్లు ప్రిపేర్ అయితే 16 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మనకి యానిమల్ డైవర్సిటీ 1 ఆర్ ఇన్వర్టిబ్రేటా ఫైనా ఈ చాప్టర్ నుంచి మనకి 6 మార్కుల వెయిటేజ్. టోటల్గా ఒక 2 మార్కులు, ఒక 4 మార్కులు, టోటల్గా 6 మార్కుల వెయిటేజ్ వచ్చేసి ఈ చాప్టర్ ఇన్వర్టిబ్రేటా ఫైనా ఆర్ యానిమల్ డైవర్సిటీ 1. దెన్ దాని తర్వాత వచ్చేసి యానిమల్ డైవర్సిటీ 2 ఆర్ ఫైలా కార్డేటా. కార్డేటా ఫైలం నుంచి ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా యానిమల్ డైవర్సిటీ 1 లో ఎలా ఉందో యానిమల్ డైవర్సిటీ 2 లో కూడా టోటల్గా 6 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ ఒక 2 మార్కులు, ఒక 4 మార్కులు. నెక్స్ట్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్. లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్ 2 మార్కుల ప్రశ్నలు వచ్చేసి 2 వస్తున్నాయి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. టోటల్గా 8 మార్కుల వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్. టోటల్గా 8 మార్కులు. నెక్స్ట్ ఈ 3 చాప్టర్లు 6, 7, 8 చాప్టర్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం 6th చాప్టర్ నుంచి ఒకటి, 7th చాప్టర్ నుంచి ఒకటి, 8th చాప్టర్ నుంచి ఒకటి. టోటల్గా మనకి 3 క్వశ్చన్ 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. కాక్రోచ్ నుంచి ఒకటి, ఇకాలజీ నుంచి ఒకటి, యానిమల్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో ఇక్కడ 6th చాప్టర్ టోటల్గా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చూసుకుంటే 2 మార్కుల ప్రశ్న ఒకటి, 4 మార్కుల ప్రశ్న ఒకటి, 8 మార్కుల ప్రశ్న. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మొత్తం ఈ చాప్టర్ నుంచే ఉంటుంది. సో ఇక్కడ ఒక 4 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ పెరిప్లానెటా అమెరికానా కాక్రోచ్. కాక్రోచ్ నుంచి దెర్ ఇస్ నో 2 మార్క్స్. 2 మార్కుల ప్రశ్నలు ఏమి ఇక్కడ మనకి వెయిటేజ్ లో లేదు కాబట్టి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి డయాగ్రామ్ ఉంటుంది, అది స్కిల్ నుంచి ఇస్తారు, అది ఓన్లీ డయాగ్రామ్ ఉంటుంది, అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ టోటల్గా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3లో మనం ఒకటి రాస్తే సరిపోతుంది. ఖచ్చితంగా 3 క్వశ్చన్ ప్రిపేర్ అయితే ఒకటి వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ చాప్టర్ నుంచి కూడా మనకి ఒక 2 మార్కులు, ఒక 4 మార్కులు, నెక్స్ట్ ఒకటి 8 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. టోటల్గా 14 మార్క్స్ చాప్టర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ మనకి ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో టోటల్గా మనం ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ వచ్చేసి 3 చాప్టర్స్. సో మనం 60కి 60 తెచ్చుకోవాలంటే అన్ని చాప్టర్లు ప్రిపేర్ అవ్వాల్సింది యాజ్ పర్ వెయిటేజ్. కానీ మనకి ఎక్కువ పాస్ కావాలంటే మన ఈ 3 చాప్టర్ నుంచి ఎక్కువ 8 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 6th చాప్టర్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, పెరిప్లానెటా అమెరికానా అండ్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ టోటల్గా ఈ చాప్టర్స్ వరకు ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది. సో ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఒకసారి చూడండి బ్లూ ప్రింట్. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అండ్ పెరిప్లానెటా అమెరికానా అండ్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ చాప్టర్ మాత్రం 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఈ 3 చాప్టర్స్. సో ఈ 3 చాప్టర్స్ నుంచి మనం లాంగ్ ఆన్సర్ చదువుకోవాలి. ఫస్ట్ ఇయర్ జువాలజీలో 8 మార్క్స్ ఈ 10 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే 3 క్వశ్చన్లు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో అది ఏ చాప్టర్స్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 6th క్వశ్చన్ 6th చాప్టర్లో, 7th చాప్టర్ అండ్ 8th చాప్టర్.
సో 6th చాప్టర్ వచ్చేసి బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, పెరిప్లానెట్ అమెరికానా, ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో 6th చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 7th చాప్టర్ నుంచి ఒకటి, 8th చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్. టోటల్గా ఇక్కడ ఒకటి చాయిస్ ఉంటుంది, ఆ చాయిస్ ఏదైనా ఒకటి వదిలేసుకోవచ్చు మనం. సో ఇక్కడ 8 మార్క్స్ వచ్చేసి 6th చాప్టర్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి చూసుకుంటే మనం, సో బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి చూసుకుంటే మనం ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమీబా హిస్టోలైటికా లైఫ్ సైకిల్. సో ఎంటమీబా హిస్టోలైటికా లైఫ్ సైకిల్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్. ఇది బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. దెన్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మ్యాన్, దెన్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటో, ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ లైఫ్ సైకిల్, దెన్ ఉకరేరియా బ్యాంక్రాఫ్టింగ్ లైఫ్ సైకిల్. టోటల్గా 5 లైఫ్ సైకిల్ చదవాల్సి ఉంటుంది ఇక్కడ 6th చాప్టర్ నుంచి. ఒకటి ఎంటమీబా హిస్టోలైటికా లైఫ్ సైకిల్, అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మ్యాన్, ఇది మనిషిలో జరిగేది, మ్యాన్లో జరిగేది ఒకటి. దెన్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటో, వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి మస్కిటో ఇంపార్టెంట్. దెన్ ఎంటమీబా హిస్టోలైటికా లైఫ్ సైకిల్. దెన్ స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్, ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ లో జరిగే లైఫ్ సైకిల్ ఒకటి ఇంపార్టెంట్. దెన్ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ లైఫ్ సైకిల్. సో ఈ టోటల్ గా 5 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే మనం ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఈ 5 క్వశ్చన్లు చదవాలి. ఈ 5 నుంచి 6th చాప్టర్ నుంచి ఒకటి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ 7th చాప్టర్. ఈ 7th చాప్టర్ నుంచి కాక్రోచ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దానికోసం డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ చాప్టర్ నుంచి మనం కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఖచ్చితంగా డైజెస్టివ్ సిస్టమ్ వచ్చే క్వశ్చన్. దాని తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్, పెరిప్లానెట్ ఆర్ కాక్రోచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సో ఈ 2 క్వశ్చన్లు చూసుకుంటే మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. దెన్ దాని తర్వాత నర్వస్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్, కాక్రోచ్ లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఐదర్ రెస్పిరేటరీ సిస్టమ్. సో టోటల్గా మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టమ్, దెన్ సర్క్యులేటరీ సిస్టమ్. దాని తర్వాత మనం చూసుకోవాల్సింది రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. ఈ 3 క్వశ్చన్ చూసుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మనం ఈ 6th చాప్టర్ నుంచి 5 క్వశ్చన్లు, 7th చాప్టర్ నుంచి 3 క్వశ్చన్లు చదివితే మనం ఈజీగా 8 మార్క్స్ రాసేయచ్చు. ఇక లాస్ట్లో మనకి మిగిలింది 8th చాప్టర్, అది ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ వచ్చేసి describe take as ecosystem giving example for the various zones of biotin components on it. సో ఇది తక్కువ సార్లు వచ్చిన క్వశ్చన్ కాబట్టి మనం మేజర్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉంటుంది, ఎక్సిస్ట్ అండ్ ఇకోసిస్టమ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ లో మనకి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్, డిస్క్రైబ్ ద ఎఫెక్ట్స్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎయిర్ పొల్యూటెంట్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్. దెన్ ఫుడ్ చైన్, ఈ 2 క్వశ్చన్ చదివితే సరిపోతుంది 8th చాప్టర్ నుంచి. కాబట్టి ఇది ఎక్కువ థియరిటికల్ పార్ట్ ఉంటుంది, డయాగ్రామ్స్ ఉండవు కాబట్టి మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉండదు. కాబట్టి మేజర్గా మనం ఇవి సింపుల్గా చదువుకునే క్వశ్చన్స్, వీటిలో మినిమం పాస్ అయ్యే వాళ్ళు మాత్రం వీటి చదువుకోండి. మేజర్గా మనకి 8 మార్క్స్ పడాలి. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది, డయాగ్రామ్కి 2.5 మార్క్స్ ఉంటుంది. కాబట్టి డయాగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేసే క్వశ్చన్లో ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. అది 6th చాప్టర్, 7th చాప్టర్. సో 8th చాప్టర్ నుంచి ఫుడ్ చైన్స్ అండ్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో ఈ 2 క్వశ్చన్స్ అయితే 8th చాప్టర్ నుంచి సరిపోతుంది. 7th చాప్టర్లో కాక్రోచ్లో డైజెస్టివ్ సిస్టమ్, కాక్రోచ్లో రెస్పిరేటరీ సిస్టమ్, కాక్రోచ్లో వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. దెన్
రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్. దెన్ 6th చాప్టర్ లో వచ్చేసి ఎండమీబా హిస్టోలైటికల్ లైఫ్ సైకిల్, దెన్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మ్యాన్, దెన్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటో, దెన్ ఆస్కారిస్ లుంబ్రికోయిడిస్ లైఫ్ సైకిల్, ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ లైఫ్ సైకిల్. సో ఈ 5 క్వశ్చన్లు వచ్చేసి మన 6th చాప్టర్. 3 క్వశ్చన్స్ వచ్చేసి 7th చాప్టర్, ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ ఫుడ్ చైన్స్ అండ్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఈ 2 క్వశ్చన్లు 8 మార్క్స్ వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్. ఈ 10 క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వండి, 8 మార్కులు 2 ఈజీగా రాస్తారు. ఓకే, థ్యాంక్ యూ.